శుభోదయం పిల్లలు. మనము ఈ రోజు నిన్నటి క్లాస్ లో మనం ఒత్తుల గురించి చెప్పుకున్నాము. అవునా? మరి ఒత్తులు దేనికి ఉపయోగిస్తాం? మనం ఒత్తుల్ని ఒత్తి పట్టి చదవడానికి, అక్షరాలని ఒత్తి పట్టి చదవడానికి, అలాగే పదాలలో కూడా ఒత్తున్నటువంటి అక్షరాలు వచ్చినప్పుడు ఆ పదాలలో అక్షరాన్ని ఒత్తి పట్టి చదవడానికి మనము ఒత్తులని ఉపయోగిస్తాము. మరి ఈ రోజు మనం ఒకసారి అంతకు ముందు చెప్పుకున్నటువంటి బేసిక్ క్లాస్ చెప్పుకున్నాం. అసలు అక్షరాలు ఎన్ని? అక్షరాలు ఆ నుండి బండిగా చదువుకున్న అక్షరాలు, అలాగే గుణింత గుర్తులు, గుణింతాలు, అలాగే ఒత్తులు. మరి అక్షరమాల తెలుసు. అక్షరమాలలో ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటాయి అక్షరాలు? ఆ అనే అక్షరం నుండి బండిరా అనే అక్షరం వరకు అక్షరాలు ఉంటాయి. అలాగే ఆ నుండి బండిరా వరకు ఉండే అక్షరాలు అక్షరమాల లేదా వర్ణమాల అని అంటాము. మరి తర్వాతకి ఈ అక్షరమాలలో రెండు రకాలు ఉంటాయి. ఒకటి అచ్చులు, రెండు హల్లులు. అక్షరమాలలో రెండు రకాల అక్షరాలు ఉంటాయి. ఒకటి అచ్చులు, రెండు హల్లులు. అలాగే ఇంకొకటి కూడా ఉంటాయి, మూడు ఉభయాక్షరాలు. ఉభయాక్షరాలు ఉభయాక్షరాలు కూడా అక్షరమాలలో భాగంగా చెప్పుకోవచ్చు. అక్షరమాల మూడు రకాల అక్షరాలు ఉంటాయి అక్షరమాల. అవి ఒకటి అచ్చులు, హల్లులు, ఉభయాక్షరాలు. మరి అచ్చులు అంటే ఆ నుండి ఆ వరకు ఉండే అక్షరాలను మనం అచ్చులు అని అంటాము. అలాగే కా అనే అక్షరం నుండి బండిరా వరకు ఉండేటువంటి అక్షరాలను హల్లులు అని అంటాము. అలాగే ఉభయాక్షరాలను సున్నా, అరసున్నా, విసర్గ. మరి ఈ మూడింటిని మనం ఉభయాక్షరాలు అని అంటాము. అక్షరమాల అంటే ఆ నుండి బండిరా వరకు ఉన్నటువంటి అక్షరాలని మూడు రకాలుగా విభజించారు. అవి ఒకటి అచ్చులు, హల్లులు, ఉభయాక్షరాలు. మరి ఆ నుండి అహ వరకు ఉండే అక్షరాన్ని అచ్చులు అంటారు. కా నుండి బండిరా వరకు ఉండే అక్షరాన్ని హల్లులు అని అంటారు. అలాగే సున్నా, అరసున్నా, విసర్గ, ఈ మూడు అక్షరాలను మనము ఉభయాక్షరాలు అని అంటాము. మరి ఉభయాక్షరాలలో సున్నాని మనం ఎక్కువగా ఉపయోగిస్తాము. అవునా? ఉదాహరణకి కంచం, మంచం. చూడండి, కంచం, మంచం. అలాగే కుండ. ఇలా చాలా రకాల పదాలలో మనము ఎక్కువగా తరచుగా అంటే ఎక్కువగా మనము ఉపయోగిస్తూనే ఉంటాం సున్నాని. మరి అరసున్నాని ఎక్కువగా మనం ఎక్కడ ఉపయోగిస్తాము? మీరు ఎప్పుడైనా అరసున్నాని చూసారా? ఎప్పుడైనా మనము పదాలలో అరసున్నాని ఉపయోగిస్తున్నామా? ఉపయోగించట్లేదు. మరి అరసున్నాని ఎక్కడ ఉపయోగిస్తున్నాము మనము? పద్యాలలో అరసున్నాని ఉపయోగిస్తాము. అరసున్నా అంటే ఇలా ఉంటే సున్నా అవుతుంది. అవునా? మరి ఇందులో సగమే ఉంటే దాన్ని మనం అరసున్నా అని అంటాము. అరసున్నా, ఇది అరసున్నా. మరి ఈ అరసున్నా మనము ఎక్కువగా పద్యాలలో మాత్రమే ఉపయోగిస్తాము. అలాగే విసర్గ. విసర్గ అంటే తెలుసు, కాకి విసర్గ ఇస్తే కహ. గుణింతపు గుర్తులలో విసర్గ ఉంటుంది. అలాగే అంతఃపురం, దుఃఖం అనే కొన్ని పదాలలో మాత్రమే మనము ఇక్కడ కనిపించే
అందించేటువంటి విసర్గాన్ని ఉపయోగిస్తాము. అలాగే ఇప్పుడు చూడండి అక్షరమాల. అక్షరమాలలో ఆ నుండి బండి వరకు అక్షరాలు ఉంటాయి. అలాగే అక్షరమాల మూడు రకాల అక్షరాలు ఉంటాయి. అక్షరమాలలో అచ్చులు, హల్లులు, ఉభయాక్షరాలు. మరి ఆ నుండి అహ వరకు ఉండేటువంటి అక్షరాలు అచ్చులు అని అంటారు. అలాగే కా నుండి బండిర వరకు ఉండేటువంటి అక్షరాలను హల్లులు అని అంటారు. అలాగే సున్నా, అరసున్నా, విసర్గ ఈ మూడింటిని మనం ఉభయాక్షరాలు అని అంటాము. మరి ఇక్కడ మనకు అచ్చులు ఉన్నాయి కదా, అలాగే అచ్చులు వాటికి కొన్ని గుర్తులు కూడా ఉన్నాయి. మనకి ఇక్కడ అచ్చులకి కొన్ని గుర్తుల్ని కూడా ఏర్పాటు చేశారు. మరి అచ్చులు వాటి గుర్తులు ఏంటో చూద్దామా? అచ్చులు వాటి గుర్తులు. అచ్చులు వాటి గుర్తులు. ముందుగా మనం అచ్చుల గురించి చెప్పుకుందాం. మరి ముందుగా అచ్చుల గురించి తెలుసుకుందాము అంటే అచ్చులకి ఏముంటాయి? గుర్తులు ఉంటాయి. అచ్చులకి గుర్తులు ఉంటాయి. అదేంటో చూడండి. ఆ అనే అక్షరానికి తలకట్టు, ఆ అనే అక్షరానికి దీర్ఘం, ఈ అనే అక్షరానికి గుడి, ఈ అనే అక్షరానికి దీర్ఘం, ఉ అనే అక్షరానికి కొమ్ము, ఊ అనే అక్షరానికి కొమ్ము దీర్ఘం, రు అనే అక్షరానికి దీర్ఘం, రు అనే అక్షరానికి దీర్ఘం, ఏ అనే అక్షరానికి దీర్ఘం, ఏ అనే అక్షరానికి దీర్ఘం పొల్లు, ఐ అనే అక్షరానికి ఐత్వం, ఓ అనే అక్షరానికి ఓత్వం, ఓ అనే అక్షరానికి ఓత్వం పొల్లు, ఔ అనే అక్షరానికి ఔత్వం, అనే అక్షరానికి సున్నా, అహ అనే అక్షరానికి విసర్గ. ఈ విధంగా మనము గుణింతపు గుర్తులనే గుణింతపు గుర్తులు అంటారు. అలాగే అచ్చులు వాటి గుర్తులు అంటారు. మరి గుణింతపు గుర్తులు అని ఎందుకు అంటారో కూడా చెప్తాను. ముందుగా అచ్చులు వాటి గుర్తులు. అచ్చులు వాటి గుర్తులు అంటే అచ్చులకి కూడా కొన్ని గుర్తులను ఏర్పాటు చేశారు. అచ్చులకి కొన్ని గుర్తులను ఏర్పాటు చేశారు. ఎవరికైనా అర్థం కాకపోతే వీడియో ఆన్ చేయండి, హ్యాండ్ రైజ్ చేసి డౌట్ అడగండి. మరి ఇక్కడ అచ్చులు వాటి గుర్తులు. అచ్చులు వాటి గుర్తులు అంటే అచ్చులకి కూడా ఒక్కొక్క అచ్చుకి ఒక్కొక్క గుర్తు. గుర్తు అంటే సింబల్ తెలుసు కదా, అది గుర్తు. ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క గుర్తు ఇచ్చాడు. చూడండి, ఆ తలకట్టు, ఆ దీర్ఘం, ఈ గుడి, ఈ గుడి దీర్ఘం, ఊ కొమ్ము, ఊ కొమ్ము దీర్ఘం. సాయి మనమ్మ డౌటా? సాయి మనమ్మ. Yes, ma'am. ఏమైనా డౌట్ ఉందా? No, ma'am. ఇక్కడ అచ్చులకి గుర్తులని ఏర్పాటు చేశారు. అచ్చులు అంటేనే ఆ నుండి ఆహా వరకు, ఆహా వరకు ఉండేటువంటి అక్షరాలను చెప్పుకున్నాం కదా. మరి ఆ అక్షరాలకు ఏం చేశాడు? ప్రతి ఒక్క అక్షరానికి ఒక్కొక్క గుర్తుని ఏర్పాటు చేశాడు. మనము ఇంతకుముందు ఏం చేసేవాళ్ళము? 1వ తరగతిలో కేవలం నేర్చుకునే గుణింత గుర్తులు, తలకట్టు, దీర్ఘం, గుడి, గుడి దీర్ఘం, కొమ్ము, కొమ్ము దీర్ఘం ఇంతవరకే తెలుసుకున్నాం. అవునా? కొమ్ము, కొమ్ము దీర్ఘం, ముగ్గ, ముగ్గ దీర్ఘం, ఏ
అవునా? కానీ ఇప్పుడు మీరు 3వ తరగతికి వచ్చారు కాబట్టి గుణింతపు గుర్తులు మరి ఎలా వచ్చాయి ఆ గుణింతపు గుర్తులు అనేది తెలుసుకోవాలి. మరి ఇక్కడ గుణింతపు గుర్తులు అనే దానికన్నా ముందు పేరు అచ్చులు. అచ్చులు వాటి గుర్తులు అని తెలుసుకోవాలి ముందు. మరి 1వ తరగతి వాళ్ళకి ఇదంతా చెప్తే అర్థం కాదు. అవునా? అచ్చులు ఉంటాయి, ఆ అచ్చులకి ఒక్కొక్క అచ్చుకి ఒక్కొక్క గుర్తు ఉంటది అంటే వాళ్ళకి తెలియదు. కాబట్టి వాళ్ళు 1వ తరగతిలో ఏం చేస్తారంటే బట్టి పట్టి తరగతి మనం నేర్చుకుంటారు. అవునా? ఆ తర్వాత వాళ్ళు గుణింతాలు రాయడం ప్రాక్టీస్ చేస్తారు. కానీ 3వ తరగతిలో మీకు ఈ యొక్క అచ్చులు వాటి గుర్తులు మరి గుణింతపు గుర్తులు ఎలా వచ్చాయి అంటే తరగతి గుర్తులు తెలుసు కదా, వాటిని మనం గుణింతపు గుర్తులు అని అంటారు. మరి ఆ గుణింతపు గుర్తులు ఎలా వచ్చాయి అనేది మీరు తప్పనిసరిగా తెలుసుకోవాలి. ఇక్కడ చూడండి, ఆ తలకట్టు, ఆ దీర్ఘం, ఈ గుడి, ఈ గుడి దీర్ఘం, ఊ కొమ్ము, ఊ కొమ్ము దీర్ఘం, రు రుత్వం, రు రుత్వం దీర్ఘం, ఏ ఏత్వం, ఏ ఏత్వం పొల్లు, ఐ ఐత్వం, ఓ ఓత్వం, ఓ ఓత్వం పొల్లు, ఔ ఔత్వం, సున్నా, అహ విసర్గ. ఇలాగా మనము అచ్చులతోని గుర్తులని ఏర్పాటు చేసాం. మరి ఇప్పుడు ఒక ఉదాహరణకి గుణింతపు గుర్తులని ఉపయోగించి ఒక గుణింతాన్ని రాద్దాము. మరి ఆ గుణింతం రాసే ముందు ఇక్కడ అచ్చులు వాటి గుర్తులకు ఇంకొక పేరు ఏంటో చెప్పనా? గుణింతపు గుర్తులు లేదా అంటే అచ్చులు వాటి గుర్తులు అనేనా అనొచ్చు, లేకపోతే గుణింతపు గుర్తులు అనేనా అనొచ్చు. మరి గుణింతపు గుర్తులు అనే పేరు ఎందుకు వచ్చిందో తెలుసా? గుణింతపు గుర్తులు అనే పేరు ఎందుకు వచ్చింది అంటే మనం ఈ గుర్తులను ఉపయోగించే గుణింతాలు రాస్తాము. తెలుసు కదా మీకు? ఈ గుర్తులను ఉపయోగించి మనం గుణింతాలను రాస్తాము కాబట్టి వీటిని మనం గుణింతపు గుర్తులు అని కూడా అంటాము. అచ్చులు వాటి గుర్తులు, ఇక్కడ అచ్చులు ఉన్నాయి అలాగే వాటికి గుర్తులు ఉన్నాయి కాబట్టి ఇలా తలకట్టు దీర్ఘాన్ని అచ్చులు వాటి గుర్తులు అని అంటారు, లేకపోతే గుణింతపు గుర్తులు అని కూడా అంటారు. మరి ఇక్కడ మీరు ఒకసారి గమనిస్తే గుణింతాలు రాద్దాం చూడండి. గుణింతాలు ఉదాహరణకి క అనే అక్షరానికి మరి ఒకసారి ఇక్కడ గుణింతాలు వేటికి రాస్తామో తెలుసుకుందాం. మరి మనము అచ్చులతోనే మనము వాటికి గుర్తులను ఏర్పాటు చేశాము. అవునా? అచ్చులతోనే మనము గుర్తులను ఏర్పాటు చేశాము కాబట్టి ఇప్పుడు గుణింతాలు వేటికి రాస్తాము? హల్లులకి. హల్లులకి గుణింతాలు రాస్తాము. క అనే అక్షరం నుండి బండిగా అనే అక్షరం వరకు మనము హల్లులకి గుణింతాలు రాస్తాము. అర్థమవుతుందా? ఇక్కడ మనము అచ్చులకి గుర్తులను ఏర్పాటు చేసి ఉన్నాయి. అచ్చులకి గుర్తులు ఉన్నాయి. మరి అచ్చులకి మళ్ళీ గుణింతాలు ఉంటాయా? ఉండవు. ఆ గుణింతం ఉందా? ఆ గుణింతం ఉందా? ఈ గుణింతం ఉందా? లేదు. ఎందుకంటే మనము అచ్చులతోనే గుణింతపు గుర్తులను ఏర్పాటు చేశాము. అవునా? మనకి అచ్చులకి గుర్తులు ఉన్నాయి కాబట్టి మనము అచ్చులకి ఆ నుంచి ఆ వరకు గుణింతాలు ఉండవు. కేవలం మనకి క అనే అక్షరం నుండి బండిగా అనే అక్షరం వరకు మాత్రమే మనకి గుణింతాలు ఉంటాయి. ఉదాహరణకి గుణింతపు గుర్తులని ఉపయోగించి గుణింతాలు వేటికి ఉంటాయి? మరి అచ్చులకు ఉంటాయా? హల్లులకు ఉంటాయా? ఉభయాక్షరాలకు ఉంటాయా? అడిగితే చెప్పాలి తప్పనిసరిగా. మరి
అచ్చులకి బోర్డు మీద కనిపిస్తుంది. హల్లులకి గుణింతాలు ఉంటాయి. టీచర్ వినిపించట్లేదా? కృష్ణ ఎస్ టీచర్ అచ్చులకా హల్లులకా ఉభయాక్షరాలు. కోమల్ ఎస్ టీచర్ క్లాస్ వింటున్నావా నాన్న? మనము అచ్చులకి గుర్తులను ఏర్పాటు చేద్దాము కాబట్టి హల్లులకి గుణింతాలు ఉంటాయి. ఎవ్వరు కూడా సరిగా వినట్లేదు, మీరు క్లాస్ వినట్లేదు. అచ్చులకి గుర్తులు ఉన్నాయి, సింబల్స్ ఉన్నాయి. అచ్చులకి అచ్చులు అంటే ఆ నుండి అహ వరకు ఉన్నటువంటి అక్షరాలు, వాటికి గుర్తులు ఉన్నాయి కాబట్టి మనము హల్లులకి అంటే కాకులు పట్టిన వరకు ఉన్న అక్షరాలకు మాత్రమే గుణింతాలని రాస్తాము. గుణింతాలు చూడండి. ఇంకా కాకు దీర్ఘమిస్తే కా, కాకి గుణిస్తే కి, కాకి గుడి దీర్ఘమిస్తే కి, కాకి కొమ్మిస్తే కు, కాకి కొమ్ము దీర్ఘమిస్తే కు, కాకి రూపమిస్తే క్రు, కాకి రూపం దీర్ఘమిస్తే క్రు, కాకేత్వమిస్తే కే, కాకేత్వం పొల్లిస్తే కే, కాకాయత్వమిస్తే కై, కాకోత్వమిస్తే కో, కాకోత్వం పొల్లిస్తే కో, కాకౌత్వమిస్తే కౌ,
గుణింతాలని రాశాము. మరి గుణింతము అక్షరాలకి చివర కూడా ఇక్కడ ఏ అక్షరాలకైతే గుర్తు వచ్చిందో ఈ గుర్తుని మళ్ళీ గుణింతాలుగా రాసినప్పుడు ఆ అక్షరాన్నే పలుకుతాము. అర్థమైందా? ఈ విధంగా మనము అచ్చులు, అలాగే హల్లులు, ఉభయాక్షరాలు, అలాగే అచ్చుల నుండి మనము అచ్చులు వాటి గుర్తులని ఏర్పాటు చేశాము. ఆ తర్వాత హల్లులకి గుణింతాలు అంటే కారణం బండిగా వస్తున్నటువంటి అక్షరాలు మాత్రమే మనము హల్లులు అంటాము. వాటికి గుణింతాలు రాస్తాము, ఒత్తులు రాస్తాము. మరి ఆ నుండి ఆ వరకు ఉన్నటువంటి అచ్చులకి కేవలం గుర్తులను మాత్రమే రాస్తాము. మరి రేపటి క్లాస్ లో తర్వాత ఉన్నటువంటి పాఠం చెప్పుకుందాము. ఎవరు కూడా వర్క్షీట్ చేయట్లేదు, కనీసం ఒక్కళ్ళిద్దరైనా కూడా క్లాస్ వస్తున్నారు కదా, వాళ్ళైనా తప్పనిసరిగా వర్క్షీట్ చేసి పంపించండి. ఈ రోజు చెప్పుకున్నటువంటి పాఠంలోనే వర్క్షీట్ ఇస్తున్నాం కదా, మరి అంతవరకు అయినా వర్క్షీట్ చేయండి. ఇంకా తెలుగు టెక్స్ట్ చదవడం రాని వాళ్ళు ఎవరైనా ఉంటే గుణింతాలు రాని వాళ్ళు గుణింతాలు బాగా ప్రాక్టీస్ చేయండి. తర్వాత ఒత్తులు బాగా ప్రాక్టీస్ చేయండి. గుణింత అక్షరాలు ఒత్తులతో ఉన్నటువంటి అక్షరాన్ని బాగా ప్రాక్టీస్ చేయండి. తర్వాత క్లాస్ లో తర్వాత పాఠం చెప్పుకున్నాము. బాయ్.